నా పేరు మురళీధర్. నేను ఆర్టీఓ కావలిగా లాస్ట్ సాటర్డే ఇక్కడ రిపోర్ట్ చేశాను. ప్రీవియస్గా నేను ప్రొద్దుటూరు, కడప డిస్టిక్, నెక్స్ట్ బందర్ డిస్టిక్, కృష్ణా డిస్టిక్లో వర్క్ చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పైన ఇక్కడ ఆర్టీఓగా జాయిన్ అయినాను. నా ఉద్దేశం చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా మాకు రవాణా శాఖ నిర్దేశించింది లక్ష్యాలను మా సిబ్బందితో, మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, మినిస్ట్రియల్ స్టాఫ్తో, పబ్లిక్ సైడ్ నుంచి నెక్స్ట్ మాకు టార్గెట్ ఏ విధంగా నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి మేము కృషి చేస్తాము. అదేవిధంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగకుండా వాటిని ఏ విధంగా ఈ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ స్కూళ్ళు, కాలేజెస్, ఈ రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్, ఈ లైసెన్స్, ఈ హెల్మెట్ వేసుకోవడము, డ్రైవ్ చేసేటప్పుడు లైసెన్స్ లేకుండా ఉంటే లైసెన్స్ తీసుకోవడము, అదేవిధంగా ఈ ట్రిపుల్ రైడింగు, ఈ ఓవర్లోడ్ ప్యాసింజర్స్ గూడ్స్ వెహికల్స్లో కానీ వాటిని అరికట్టేందుకు మా శాయశక్తిలో మేము ప్రయత్నించి ప్రమాదాలను చాలా వరకు తగ్గించేదానికి శాయశక్తిలో కృషి చేస్తాము. అదేవిధంగా పబ్లిక్ నుంచి ఎటువంటి ఈ లైసెన్స్ సంబంధించి ఈ వాహనకు ట్రాన్స్ఫర్కు వాటికి సంబంధించి ఏమైనా వర్క్ విధంగా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని కూడా మేము క్లియర్ చేసేదానికి, వాటి పబ్లిక్ సైడ్ నుంచి ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా వచ్చి నన్ను కలిస్తే నేను వాటిని రిజాల్వ్ చేసేదానికి కృషి చేస్తానని, ముఖ్యంగా ఈ స్కూల్ బస్సు వాళ్ళకు ఈ అవేర్నెస్ క్యాంపు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పోలీస్ సహకారంతో అదేవిధంగా ప్రమాదాలను అరికట్టేదానికి మా శాయశక్తిలో కృషి చేస్తాము. గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాలను మేము రీచ్ అయ్యడానికి కృషి చేస్తామనేసి, అదేవిధంగా పబ్లిక్ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా నన్ను సంప్రదిస్తే ఎటువంటి అనాథరైజ్డ్ పర్సన్స్ ద్వారా మీరు పోకుండా ఇప్పుడు అంతా ఆన్లైన్ చేశారు కాబట్టి ప్రజలకు కూడా చాలా ఈజీగా ఉంది ఈ లైసెన్స్ పొందాలంటే. ఈ శాయశక్తిలో మేము కృషి చేసి మా